ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మనము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం అని చాలామందికి తెలుసు. ఇది కోట్ల మంది చేసుకునే పారాయణం. ప్రతి ఇంట ప్రతిరోజు కూడా చాలామంది చేస్తూ ఉంటారు. ఇంకా చాలామంది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటయ్యా అంటే విష్ణు సహస్రనామ పారాయణము, లలితా సహస్రనామ పారాయణం చేయకుండా భోజనం చేయని వాళ్ళు చాలామందే ఉన్నారు. అమ్మ భోజనం చేయండి అమ్మ, ఆలస్యం అవుతుంది, టైం అవుతుంది అంటే, అయ్యా లేదండి మా పారాయణం చేసుకుంటాము ప్రతిరోజు కూడాను, ఈ పారాయణం చేస్తే తప్ప మేము భోజనం చెయ్యము అని చెప్పేవారు చాలామందే ఉన్నారు. అలా చెప్పేవారి ఇళ్లలో ఎలాంటి ఇబ్బందులు కూడా లేవు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి విష్ణు సహస్రనామంలో ఏమి ఉన్నది? విష్ణు సహస్రనామం అంత శక్తివంతమైనదా? విష్ణు సహస్రనామం సాక్షాత్తు భగవానుడు భీష్ముడు చెప్పాడు. ఏదో మామూలుగా ఇలా చెప్పలేదండి, అంపశయ్యం మీద పడుకొని చెప్పాడు. అంపశయ్యం అంటే తెలుసు కదా, బాణాలన్నీ కూడా ఒత్తుకొని బాధపడుతూ కూడా ఆనందముగా ఈ విష్ణు సహస్రనామం గురించి చెప్పి, నాయన ఈ విష్ణు సహస్రనామ పారాయణ ఎవరైతే చేస్తారో సాక్షాత్తు భగవానుడు శ్రీకృష్ణ పరమాత్ముడు వాడి ఇంట వచ్చి నిలుచుంటాడట. మరి ఎందుకంటే ఒక స్వామి పేరు చెప్పి నాయన వచ్చేరా నాయన అంటే, ఇప్పుడు నా పేరు చెప్పి శర్మగారు రండి అంటే నేను వస్తాను కదా. ఇంకొక వ్యక్తి పేరు చెప్పి ఇంటికి రావయ్యా నమస్కారం అని చెబితే ఇంటికి వెళ్ళి కూర్చుంటామా? అలాంటిది ఈ స్వామిని కీర్తిస్తూ ఎవరైతే నిత్యము పారాయణం చేస్తారో వారి ఇంటిలో శక్తి, విపరీతమైన శక్తి ఉంటుంది. అలాంటి వాడి ఇంటికి మనము వెళ్తే కూడాను అందులో శక్తి మనకు కూడా వస్తుంది. అసలు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన ఏమి లాభాలు కలుగుతాయో మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఆ ఫలితం ఖచ్చితంగా స్పష్టంగా మీకు తెలుస్తుంది. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసిన ఎడల అశ్వమేధ యాగం చేసినంత ఫలితం కలుగును. ఆయురారోగ్యాలు కలుగుతాయి, పాపాలు తొలగిపోతాయి. ఈ స్తోత్రం ప్రతి నామము కూడాను అద్భుత మంత్రం అని చెప్పాము కదా. విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు పాటించడం, ఏదో ఒకరోజు చేశాను కదండి వారం, నేను చాలామంది వింటూ ఉంటాను, శనివారం చేస్తే చాలండి విష్ణు సహస్రనామం. ఇంకొందరు ఏమంటారు, అయ్యా విష్ణు సహస్రనామం మొత్తం చేయక్కర్లేదండి, ఎప్పుడో ఒకసారి శనివారం అయినా పర్వాలేదు, ఒకసారి ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఒక చిన్న శ్లోకం చెప్పినా చాలు కదండి అంటే సరిపోతుందా? మనం ప్రతిరోజు కూడాను భోజనం చేసేటప్పుడు ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ రాత్రి టిఫిను, ఈ మూడిటిలో ఏది మిస్ అయినా కానీ మనం తట్టుకోలేము. ఎందుకని? అయ్యా లేదండి ఖచ్చితంగా తినాలండి. ఏం తింటేనే సరిపోతుందా? ఒక చూస్తే సరిపోదా? ఏదో వాట్సాప్లో పెడతారు కదా ఒక చిన్న ఫోటో, అలా పెట్టి పంపిస్తే సరిపోతుంది కదా, టిఫిన్కి దండం పెట్టుకుంటే సరిపోదు. మనము తింటే మన కడుపు ఎలా నిండుతుందో అదే విధంగానే పారాయణము కూడా చేస్తేనే ఫలితం కలుగుతుంది. ఏదో అవకాశం లేదు అన్నప్పుడు వదిలేయండి. ఖచ్చితంగా పారాయణం చేస్తేనే సత్ఫలితములను మీరు పొందవచ్చు. కాబట్టి ఈ స్తోత్రం అద్భుతమైన పారాయణం. కష్టాలు తొలగిపోతాయి. ఉక్కిరి బిక్కిరిగా ఉందండి, చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి, ఈ పారాయణం చేయండి, తద్వారా మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అనునిత్యము అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన వ్యాధులు కూడా తొలగిపోతాయి. అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి. విష్ణు సహస్రనామ పారాయణ వలన పుణ్యరాశి ఎంతో పెరుగుతుంది, పాపరాశంతా కూడా ధ్వంసమవుతుంది. విష్ణు సహస్రనామాన్ని పాటించే ముందు శుచిగా మీరు శుభ్రముగా ఉండాలి. స్నానం చేసి ఆపై పూజ గదిలో కూర్చోవడం లేదా బయట ఎక్కడైనా కూర్చున్నా కానీ స్వామి పారాయణం నిత్యము అర్చన చేసి ఆరాధన చేయండి. ఆ నామం వినబడే శబ్దం వలన దుష్ట శక్తులు కూడా దూరమైపోతాయి, భయము కూడా తొలగిపోతుంది. అలాగే ఇంటి ముందు తులసీదేవి దగ్గర కూర్చొని ఈ పారాయణం చేయడం వలన ఇంటిలో లక్ష్మీ సంపద కలుగుతుంది. తులసి చెట్టు ఉంటుంది కదండి, తులసి చెట్టు దగ్గర కూర్చోండి, తులసి కోట దగ్గర కూర్చొని శుభ్రంగా ఆసనం వేసుకోండి. ఆసనం వేసుకొని ప్రశాంత చిత్తితో ప్రాతకాలంలో కానీ ప్రదోష కాలంలో కానీ ఎప్పుడు చేసినా సరే ఈ పారాయణం అభీష్ట సిద్ధికి ఈ పారాయణం మూలాధారం. కాబట్టి ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క ఆయుధం. ఈ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క కార్యానికి మూలం.
మీరు ఈ పనులు కావడం లేదండి, ఒక్కొక్క శ్లోకం చెబితే చాలు ఆ శ్లోకం వలన ధనము కానీ లేదా కష్టములు కానీ దుఃఖము కానీ ఇవన్నీ కూడా తొలగిపోవడానికి విష్ణు సహస్రనామములో ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క ఆయుధంలాగా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పారాయణం చేయాలి. లేదండి పారాయణం చేయడానికి సమయం సరిపోవడం లేదు, ఏం చేయమంటారు? మీరు మన పాత వీడియోలో చెప్పారు, అయ్యా మీరు సమయాన్నంతా కూడా చాలా ఎక్కువసేపు చెబుతూ ఉన్నారు, మరి సమయం ఏం చేయమని. అయ్యా మీరు పారాయణం చేయలేని పక్షములో కనీసం స్వామి పారాయణ వినండి. వినడానికి ఇబ్బంది ఏం లేదు కదండి. మీరు కారులో వెళ్తున్నారు, ఆఫీస్కి వెళ్తున్నారు, విష్ణు సహస్రనామం ఆన్ చేయండి, తప్పేముంది? విష్ణు సహస్రనామం ఆన్ చేసి ఆడియో కనీసం వినండి. ఎందుకంటే శ్రవణం కీర్తనం, చెప్పిన వారికి పుణ్యము, విన్నవారికి పుణ్యము కదా. ఇలాంటి శ్లోకాలు ఇలాంటి పారాయణాలు వినడం వలన మన చెవులో అమృతం పోసినట్టుగా ఉంటుందట. ఎందుకంటే శ్రీకృష్ణ కరుణామృతంలో లీలాసురుడు చెప్పాడు, నాయన మనం ఈ చెడు మాటలు మాట్లాడితే ఎలా అయితే చెవులలో రక్తం పోసినట్టుగా బాధపడతామో అదే విధముగాని మంచి వాక్యాలు మాట్లాడితే స్వామి స్తోత్ర పారాయణాలు వినడం వలన మన చెవులో అమృతం పోసినట్టుగా ఉంటుందిరా. మనం తినవలసిన అవసరం లేదండి, అన్నీ కూడాను చెవులోకి వెళ్ళినా చాలు. మిమ్మల్ని ఎవరైనా తిట్టారనుకోండి ఏమంటాం? కోప్పడతాం, ఎందుకు? ఉగ్రరూపం వచ్చేస్తుంది. అదే నన్ను ఎవరైనా పొగిడారనుకోండి ఏమవుతుంది? ఆనందపడిపోతాను, ఆహా ఆహా నన్ను వాడు పొగిడాడరా వాడని. అదే విధముగానే పారాయణాలు చేయడం వలన మనము ఈశ్వరుడిని కీర్తిస్తున్నాం. అంత ఈశ్వరుడిని కీర్తిస్తే ఆయన ఏం చేస్తాడు? మనకు ఏదైతే కార్యాలు కావాలో ఆ కార్యాలను సిద్ధింపజేస్తాడు. కాబట్టి దీంట్లో అయ్యా ఇది ఇంత విష్ణు సహస్రనామం చెప్పవలసిన అవసరం లేదండి, అవకాశం లేనప్పుడు ఈ చిన్న శ్లోకం చెప్పండి అను మాట మాత్రం మేము చెప్పాము. ఎందుకంటే అవకాశం లేదు వినండి, లేదు అది కూడా చేయలేము, ఓం నమో నారాయణాయ చాలు, అదొక్కటే చేయండి, ఇంకా ఏమీ అక్కర్లేదు. స్వామి మీ దగ్గర కూర్చొని రుద్దాడు కదా, నాకు ఈ పారాయణ చేస్తే నీ పని చేసి పెడతాను రా, లేకుండా నీ పని చేయరు అని చెప్పాడు కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ అవకాశం ఉంటే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, లేదా ప్రతిరోజు కూడా పారాయణం వినండి. తద్వారా మీ ఇంటిలో జరిగే శుభకార్యాలకు మీరే ముందుగానే తొలిమెట్టు అవుతారు. కాబట్టి అందరూ కూడాను ఆనందంగా ఉంటూ సాక్షాత్తు ఆ భగవన్నామస్మరణ చేస్తూ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆనందంగా ఇష్టమైన నామం, నారాయణుడికి ఇష్టమైన నామం భగవానుడి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం అందరూ చేస్తూ అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ శర్మ. మంగళం మహత్. స్వస్తి.